తో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతికి పాత్రుడు, ఆరాధనకి యోగ్యుడు, అద్భుతకరుడైన దేవుని సాన్నిధ్యం ఈ రాత్రి మన మధ్యలో ఉన్నందుకు మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆయన అద్భుతకరుడైన దేవుడు, ఆయన మహాత్మ్యము గలవాడు. ఈ రాత్రి ఆయన సన్నిధి మన మధ్యలో దిగి వచ్చి ఉన్నది. మనమందరం కలిసి ఆయన నామానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీరందరూ కూడా కూర్చోండి. దైవజనులు, అంతర్దేశీయ సువార్థికులు, బ్రదర్ అనిల్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పట్టణాలలో జరిగించినటువంటి మహాసభల యొక్క వీడియో ప్రజెంటేషన్ మనం కొద్ది నిమిషాల్లో చూడబోచున్నాం. అందరూ కలిసి ఏక స్వరంతో సర్వలోకమును ఏలుచున్నదే సర్వాంతర్యామి దేవుడు వసింపరలోని తేజస్సులో సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వలోక సర్వచక్రవర్తి, మహిమా అందరూ పాడదాం, అందరం కలిసి పాడదాం. యేసుక్రీస్తు యొక్క గుణగణాలు మనం వర్ణిస్తూ ఆ దేవుడు మనం మహిమపరుద్దాం. ప్రతి ఒక్కరు భయభక్తులతో మన దేవుని మనం మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, అందరూ నోరు తెరిచి పలుకుదాం. మహామహిమగల దేవుడని అందరూ నోరు తెరిచి పలుకుదాం.
అందరూ నోరు తెచ్చి పలకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించే సమయం. మహామహిమగల తండ్రి, మహామహిమగల పరలోకంలో అందరూ కలిసి పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు, నీ చేత మహామహిమ గల తండ్రి అని ఈ రాత్రి ఆయన ఉచ్చరించమని దేవుడు మహత్సవగల దేవుడు మన దేవుడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. దయచేసి అందరూ చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమేన్. చప్పట్లు. బిగ్గరగా పాడదాం. కొంచెం పాడదాం. ఆమేన్. మహిమగల తండ్రి అని చప్పట్లు కొడుతూ మహిమపడదాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. మహిమగల తండ్రి అని పిలవండి. చప్పట్లు. ఆమేన్. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపడతాం. ఘనమైన చేతులు పైకి చప్పట్లు కొడదాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. గొప్ప త్యాగం, గొప్ప ఆశయం, గొప్ప సంకల్పమే అనిల్ వరల్డ్ ఇవాంజలిజం నిర్మాణ సూత్రం. ఆవిర్భవించిన అనతి కాలంలోనే దృష్టిని ఆకర్షించింది. సువార్త వెదజల్లుతూ తాను క్రీస్తుకు వాసనగా ఉండుటకు సత్య సువార్తే తన ఆశయంగా, క్రైస్తవ సమాజ శ్రేయస్సే తన జీవిత ఆశయంగా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్దకే పయనిస్తూ దేవునిచే పట్టబడి దైవ సేవకు సమర్పించబడిన యోధుడు, సువార్త సైనికుడు,
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అంతర్జాతీయ సువార్థికుడు, ప్రవక్త, పరిశుద్ధ దేవుని చేతిలో బలముగా వాడబడుతున్న బలమైన సాధనం, భారతదేశ నవయుగ కెరటం. అతను వ్యక్తి కాదు, సజీవుడైన దేవుని చేతిలో బలమైన శక్తి. వారే బ్రదర్ అనిల్ కుమార్ గారు. దగ్గరగా చెప్పగలుగుతూ దేవజలు ఆహ్వానిద్దాం. ఈ సభలో దేవజల ముందుకొచ్చి దేవుని వర్తమానాన్ని మనతో పంచుకుంటారు. అందరూ చెప్పగలుగుతూ దేవజలు ఆహ్వానిద్దాం. అదేవిధంగా తెలుగులోకి సుదర్శన్ గారు తర్జుమా చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆశీర్వాద పండుగలను బ్రదర్ అనిల్ కుమార్ గారు, యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. ఈ సమయంలో దీన్ని కట్ చేసి క్రిస్మస్ యొక్క సంబరాలను బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రారంభిస్తారు. బిగ్గరగా చప్పట్లు దేవుని మనం మహిమపరుచుకుందాం. గట్టిగా చప్పట్లు హల్లెలూయా చెప్దామా? I have come to glorify Jesus. యేసును మహిమపరచు నిమిత్తమే నేను వచ్చి ఉన్నాను. I have come to glorify Jesus alone. యేసును మాత్రమే మహిమపరచు నిమిత్తం నేను వచ్చి ఉన్నాను. Whatever I am, నేనేమై ఉన్నానో, wherever I am, నేను ఎక్కడే స్థితిలో ఉండి ఉన్నానో, however I am, నేను ఎలాగున ఉండి ఉన్నానో, it is only because of Lord Jesus Christ of Nazareth. దీనంతటికీ కేవలం ఒకే కారణం, నజరేతు వాడైన యేసు క్రీస్తు ప్రభువే. Hallelujah. హల్లెలూయా. So this evening, కనుక ఈ సాయంకాల సమయంలో what I want to tell you is that God loves you. నేను చెప్పగోరుతున్న సత్యం, దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నారు. He loves you with an everlasting love. నిత్యమైన ప్రేమతో ఆయన మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమ. Amen. ఆమేన్. Brother Samuel. So during Christmas season, కనుక ఈ యొక్క క్రిస్మస్ సంబరాల వేళలో if there is no Jesus, no Christmas. ఈ క్రిస్మస్ సంబరాల్లో యేసు గనక లేకపోయినట్లయితే క్రిస్మసే లేదు. Without Jesus, there is no salvation. యేసు లేకుండా రక్షణ లేదు. Jesus came to save us. యేసు మనలను రక్షించు నిమిత్తమే వచ్చి ఉన్నారు. Jesus came to die for us. యేసు మన కొరకై మరణించు నిమిత్తమే వచ్చి ఉన్నారు. Jesus came to create a relationship between us and the Father. మనకును మన తండ్రి అయిన దేవునికి బాంధవ్యాన్ని సృష్టించడానికే యేసు వచ్చి ఉన్నారు. Jesus came to make us as the sons and daughters of God. దేవునికి మనలను కుమారులుగా కుమార్తెలుగా చేయు నిమిత్తమే యేసు వచ్చి ఉన్నారు. He came to do good. ఆయన మేలు చేయుటకు వచ్చి ఉన్నాడు. How God anointed Jesus of Nazareth that he went about doing good. దేవుడైన యేసును తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించినప్పుడు ఆయన అనేక మందికి మేలు చేయుచు సంచరించుచుండెను. So Jesus came only to do good in our life. కనుక యేసు మన జీవితాల్లో కేవలం మేలు చేయు నిమిత్తమే వచ్చి ఉన్నవాడు. He did not come to judge us, but he came to save us. ఆయన మనకు తీర్పు తీర్చుటకు వచ్చినవాడు కాదు గాని రక్షించుటకే వచ్చి ఉన్నవాడు. Amen. ఆమేన్. This is the good news. ఇదండి మంచి వార్త. So wherever you go, Jesus said, కనుక యేసుప్రభు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా go into all the world and preach the gospel. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను బోధించండి. Don't preach any other thing but the gospel. మరి ఏదియు కాదు గాని సువార్తనే బోధించండి. And Apostle Paul, he vehemently, radically, wherever he has gone, he preached the gospel, uncompromised, unadulterated gospel. అపోస్తలుడైన పౌలు ప్రపంచ దేశాల్లో ఏ ప్రాంతానికి ప్రయాణించినా రాజీ లేకుండా విప్లవాత్మకంగా పలుచబడిన రీతిలో దేవుని సువార్తను ప్రకటించి ఉన్నాడు. No one preached the way he preached the gospel. అతను సువార్త బోధించిన రీతిలో మరెవరూ కూడా సువార్తను బోధించలేదు.